బీసీ సింహగర్జన అనే కార్యక్రమాన్ని అన్న రామచంద్ర యాదవ్ గారు ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నారు. ఈ నెల 22 ఆదివారం నాడు గుంటూరు విజయవాడ నడుబొడ్డు శ్రీ నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో బీసీ సింహగర్జన అనే కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నారు. మా యొక్క ప్రధానమైన ఎజెండా బీసీ రక్షణ చట్టం తక్షణమే అమలుపరచాలి. రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపు తక్షణమే అమలు చేయాలి. బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏమైనా దానికి వెంబటే నిధులు మంజూరు చేయాలి. సమగ్రమైన కులగణన వెంబటే చేపట్టాలి. చట్టసభల్లో ఉద్యోగాల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ చట్టసభల్లో కానీ మహిళలు కానీ 44% బీసీ రిజర్వేషన్లో కల్పించాలనే ఒక ముఖ్యమైన 5 డిమాండ్లతో ముఖ్యమైన ఉద్దేశంతో అన్న రామచంద్ర యాదవ్ గారి యొక్క బీసీ సింహగర్జన తలపెట్టి ఉన్నారు. తలపెట్టి ఉన్న తర్వాత గవర్నమెంట్ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో వారం 10 రోజులు పట్టింది. అనుమతులు ఇవ్వడానికి నిరాకరించింది. వాళ్ళ అనుకూలమైన మీడియా ద్వారానైతే లేదా పోలీసు వ్యవస్థ ద్వారానైతేనో అనుమతులు నిరాకరించారు. అన్న రామచంద్ర యాదవ్ గారు దీన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలి, బీసీలందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని చెప్పేసి గౌరవ హైకోర్టు వారిని సంప్రదించారు. గౌరవ హైకోర్టు వారు నిన్న రాత్రే పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా, ఎన్ని వ్యవస్థలు వాళ్ళ చేతిలో పెట్టుకుని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఒకటే చెప్తున్నాం, మా కాకినాడ జిల్లా నుండి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మా బీసీలను అనగదొక్కాలని చూస్తే మేము ఉప్పెనెల పైకి లెగిసి మిమ్మల్ని అందరినీ ముంచేస్తామని చెప్పేసి ఈ యొక్క కాకినాడ నుండి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ప్రజలారా ఒకటే కోరుకుంటున్నాం, 79 సంవత్సరాలు మన భారతదేశంలో అందరికీ దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మన బీసీలకి స్వతంత్రం రాలేదు. కారణం అగ్రవర్ణాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనల్ని అణిచివేతకు గురవుతున్నారు, అణిచివేతకు మనల్ని గ్రహిస్తున్నారు, మన మీదకి మనల్ని తొక్కేస్తున్నారు. మీ బీసీల పార్టీ, మీ బీసీల మనుషులు మాకు బీసీలు వెన్నుముక అని చెప్పేసి ఒకరు అంటారు, మాకు బీసీలే మా పునాదులని ఒకరు అంటారు. ఈ వెన్నుముకని ఇచ్చేసి ఈ బీసీలే ఆ పునాదుల కింద కప్పెట్టేస్తున్నారు. కానీ ఇన్నాళ్ళకు అన్న రామచంద్ర యాదవ్ గారు ఒక మంచి ఉద్దేశంతో పార్టీ పెట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర నలుమూల నుండి, మరీ ముఖ్యంగా కాకినాడ జిల్లా నుండి, మరీ ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గాలు అయితే ఉన్నాయో అన్ని నియోజకవర్గాల నుండి భారీ ఎత్తున తరలి వెళ్ళి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరూ కూడా, మహిళలు, ఉద్యోగ సంఘాలు, కుల నాయకులు ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని బీసీవై పార్టీ ఆధ్వర్యంలో అన్న రామచంద్ర యాదవ్ గారి పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క బీసీవై పార్టీ సింహగర్జనను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ జాంబవతి కళ్యాణ మహోత్సవంతో ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుందండి. ప్రతి ఒక్కరు వచ్చి స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి తరలి రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై బీసీవై, జై ఆర్సీవై, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ సింహగర్జనను.